హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ టాలెంట్ కా అడ్డా. ఈరోజు మీకు ఒక అద్భుతమైన మూవీ రివ్యూ చెప్పబోతున్నాను. అదే అంబర్పేట మ్యారేజ్ బ్యాండ్. హీరో సుహాస్ కలర్ ఫోటో అండ్ రైటర్ పద్మభూషణ్ తోటి మంచి ఫామ్లో ఉన్నాడని చెప్పొచ్చు. అంతేకాకుండా మన ముందుకు మళ్ళీ ఒక మంచి మూవీ తోటి మన ముందుకు వచ్చాడు. ఇక స్టోరీలోకి వెళ్తే 2007 బ్యాక్గ్రాఫ్లో ఈ మూవీ రన్ అవుతూ ఉంటుంది. కథలోకి వెళ్తే ఒక చిన్న నిరుపేద కుటుంబంలో హీరో అండ్ వాళ్ళ అక్క కమల పిల్లలుగా జన్మిస్తూ ఉంటారు అనమాట. అయితే వీళ్ళ ఫాదర్కి ఒక మంగళ షాప్ ఉంటుంది. హీరో సుహాస్ అంబర్పేట్లో ఒక మ్యారేజ్ బ్యాండ్లో వర్క్ చేస్తుంటాడు. వాళ్ళ అక్క పేద ప్రజలకు టీచింగ్ చేస్తుంటుంది అనమాట. అయితే అదే ఊరి పెద్ద వెంకట్ బాబుకు ఒక తమ్ముడు అండ్ చెల్లెలు ఉంటుంది. చెల్లెలే మన మూవీ హీరోయిన్ అనమాట. అయితే మన హీరో అండ్ వెంకట్ బాబు వాళ్ళ చెల్లెలు ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటారు. ప్రతి మంగళవారం హీరో వాళ్ళ మంగళ షాప్లోనే అడ్డాగా వేసుకొని రొమాన్స్ చేసుకుంటుంటారు అనమాట. అయితే ఇలా రొమాంటిక్గా సాగే కథలో అనుకోకుండా వెంకట్ బాబు వాళ్ళ తమ్ముడికి అండ్ హీరో వాళ్ళ అక్కకు అనుకోకుండా ఒక పెద్ద గొడవ జరుగుతుంది. ఆ గొడవలో అనుకోకుండా హీరో వాళ్ళ అక్క వెంకట్ బాబు వాళ్ళ తమ్ముడిని కొట్టడం జరుగుతుంది. ఈ గొడవని చిలికి గాలివాన అవుతుంది. అయితే ఇలా ఉండగా వెంకట్ బాబు వాళ్ళ ఇంట్లో హీరో వాళ్ళ లవ్ మ్యాటర్ కూడా తెలుస్తుంది. ఇది తెలిసి వీళ్ళ అంటే హీరో వాళ్ళ ఫ్యామిలీ ఎలాగైనా అవమానించాలని చెప్పి వెంకట్ బాబు అండ్ వాళ్ళ తమ్ముడు ఇద్దరు కలిసి స్కూల్లోకి వెళ్ళి వాళ్ళ అక్కను ఘోరంగా అవమానిస్తారు. అయితే ఈ విషయం మన హీరో అయిన సుహాస్కి తెలుస్తుంది. వాళ్ళ అక్కను పట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. అసలు పోలీస్ స్టేషన్లో వీళ్ళకి న్యాయం జరిగిందా, వీళ్ళ అక్కకు జరిగిన అన్యాయం ఏంటి, హీరో సుహాస్కి ఎందుకు గుండు కొట్టిస్తారనేదే మూవీ. అయితే ఈ మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా రన్ అవుతుంది. ఫస్ట్ హాఫ్లో 20 minutes అయితే చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా ఈ మూవీలో పోలీస్ స్టేషన్లో జరిగే కొన్ని సీన్స్ అయితే అద్భుతం అని చెప్పచ్చు. ఈ మూవీలో మొత్తం అంటే ఆత్మాభిమానం అనే చిన్న కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్తూ ఉంటుంది. అంతేకాకుండా ఈ పోలీస్ స్టేషన్లో జరిగే కొన్ని సీన్స్ అంటే నేను చావనైనా చస్తాను కానీ నా ఆత్మాభిమానాన్ని మాత్రం కోల్పోనంటూ కొన్ని సీన్స్ ఉంటాయి. అవి హైలైట్ అని చెప్పచ్చు. అంతేకాకుండా హీరో వాళ్ళ అక్క పద్మ తను విలన్ని పోలీస్ స్టేషన్లో తన్నడం జరుగుతుంది. ఆ సీన్ అయితే మూవీకి ఒక హైలైట్ అని చెప్పచ్చు. అంతేకాకుండా కొన్ని సీన్లలో హీరోనే హీరోనా లేక హీరోయిన్ వాళ్ళ అక్క హీరోనా అన్నకు మనకు కూడా అర్థం కాదు. అంతేకాకుండా ఈ మూవీ చూస్తున్నంత ఓవరాల్గా మూవీ మొత్తం కులాల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. కానీ ఎక్కడ కూడా కుల ప్రస్తావన లేకుండా కులం పేరు తీసుకురాకుండా మూవీ తీయడంలో డైరెక్టర్ సక్సెస్ సాధించాడని నేను చెప్తున్నాను. అంతేకాకుండా ఈ మూవీ చివరన హీరో విలన్ని చంపడానికి వెళ్ళినప్పుడు చంపితే నేరస్తుడు అవుతాడని, వదిలిపెడితే దేవుడు అవుతాడని, అంతేకాకుండా హీరో వాళ్ళ అక్క పద్మ పెద్ద మనిషి పేరు తెచ్చుకోవడం ఈజీ అని, పేరు గౌరవం చివరన గారును కాపాడుకోవడమే కష్టం అని చెప్పే కొన్ని సీన్స్ ఈ మూవీకి హైలైట్ అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ మూవీలో ప్రతి పాత్ర కూడా మూవీకి న్యాయం చేసిందని చెప్పచ్చు. ఓవరాల్గా ఈ మూవీ ప్లస్ పాయింట్ వచ్చేసి కథ అండ్ మూవీలో నటించిన ప్రతి ఒక్క పాత్రధారుడు అండ్ డైరెక్టర్ ఎందుకంటున్నానంటే ఈ మూవీ సింపుల్ స్టోరీ అయినా తీసే విధానం చాలా బాగుంది, అందుకే డైరెక్టర్ని యాడ్ చేశాను. మైనస్లో వచ్చేసి అక్కడక్కడ కొద్దిగా స్లోగా మూవీ సాగుతుంది అండ్ సంగీతం అని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా ఈ మూవీ కుటుంబం మొత్తం కలిసి చూడాల్సిన మూవీ అని నేను చెప్పవచ్చు. అండ్ నా రివ్యూ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి మూవీ రివ్యూ మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. దయచేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.